పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సిఎస్ఎస్ఏ జ్ఞానవాణి శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈనాడు మనము ధ్యానించవలసినటువంటి అంశము ఉత్తరించు ఆత్మల మీద గల భక్తి. మనము ఉత్తరించు స్థలములో ఉత్తరించినప్పుడు మనకు ప్రయోజనము చేకూర్చునని తెలుపు సందేశము. కొందరు క్రైస్తవులు పిశాచుల శోధనల వలన, చెడు బోధనల వలన ఉత్తరించు ఆత్మలపై భక్తి శ్రద్ధ లేకుండా ఉన్నారు. ఇటువంటి వారు వాస్తవమును గ్రహించుటకు ప్రయత్నించాలి. యేసు ప్రభు పలుకులను ఆలకించండి, ఇతరులకు ఇవ్వండి, అప్పుడు మీకు అనుగ్రహింపబడును, సమృద్ధిగా మీకు లభించును. మీరు ఏ కొలతతో కొలిచెదరో ఆ కొలతతోనే మీకును కొలవబడును అన్నారు. సాధారణముగా మనుషులందరూ ఉత్తరించు స్థలమునకు పోతారని, అందు దీర్ఘకాలము ఉంటారని ఇంతకు ముందే తెలుసుకున్నాము. కనుక ఈ లోకంలో జీవించినప్పుడే భక్తి కృత్యములు చేయుచూ ఉండాలి. ఇతరుల ఆత్మల కొరకు మనము ప్రార్థనలు, సత్క్రియలు చేస్తే మనము ఉత్తరించు స్థలములో ఉన్నప్పుడు ఇతరులు మనకు సహాయం చేస్తారు. అధికముగా ఇచ్చిన వానికి అధికముగా ఇవ్వబడును, కొద్దిగా ఇచ్చిన వానికి కొద్దిగా ఇవ్వబడును. మీరు మరణించిన వారికి ఏ విధముగా కృప చూపిస్తారో ఆ విధంగానే దేవుడు మీకును తన కృపను చూపిస్తారు అని రూతు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో యుద్ధంలో మరణించిన సౌలు రాజును అతని కుమారుడును యోతానును గ్రామస్తులు గౌరవముగా భూస్థాపితం చేశారు. ఈ సంగతి విన్న దావీదు రాజు వారిని మెచ్చుకున్నారు. అందు నిమిత్తం సర్వేశ్వరుడు మీకు కృప చూపుదురని అన్నాడు. చనిపోయిన వారిని భూస్థాపితము చేయుట మంచిదే. వారి ఆత్మల కొరకు ప్రార్థించి వారు మోక్షమునకు పోవునట్లు చేయుట ఎంతో మేలైనది. ఉత్తరించు ఆత్మల మీద భక్తి గలవారు భాగ్యవంతులు. వారు ఆత్మలకు కృప చూపినలాగున వారును కృప పొందెదరు. ఉత్తరించు ఆత్మల మీద భక్తి లేని వారు నిర్భాగ్యులు. వారు కృప చూపకపోయినలాగున వారు కృప పొందరు. వారు తమ ఉత్తరింపు తీర్పునకు ఉత్తరించు స్థలములోనే ఉంటారు. క్రీస్తువులారా, ఉత్తరించు ఆత్మల మీద కనికరము భక్తియు కలిగి ఉండి ఆ ఆత్మలకు ఉపకారము చేద్దాం. వారు మనలను మరువరు. యేసునాథుని దివ్య హృదయమా, ఉత్తరించు ఆత్మల మీద దయగా ఉండండి. జపము. మృతి పొందిన వారి ఆత్మలకు నిత్య జీవమును దయచేయువారును ఉత్థానము నొసుగువారును అయిన సర్వేశ్వర, పాపాత్ముల మనవులను కనికరించి ఆలకించుచున్నారే. మృతి పొందిన సకల ఆత్మల కొరకు పాపాత్ములమైన మేము చేయు ప్రార్థనలను కన్నింటినీ కృపతో చూడండి. ఆ ఆత్మలు మోక్షభాగ్యం పొంది నిత్యం మిమ్ము స్తుతించు భాగ్యమును ప్రసాదించండి. ఆమెన్.